ఆయన మనలో పరిశుద్ధతను ఎదురు చూస్తున్నారు. రెండవదిగా యేసు வரும்பொழுது யார் அவரை சந்தித்து பரலோகத்திற்கு செல்ல முடியும்? యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయనను ఎదుర్కొని ఎవరు పరలోకములోకి వెళ్తారు? మత్తయి 7వ అధికారం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం, 21వ వాక్యం. యేసు ஒரு முக்கியமான காரியத்தை சொல்லுகிறார். యేసయ్య ప్రాముఖ్యమైన విషయం వాళ్ళతో చెప్తున్నారు. பரலோகத்தில் இருக்கிற என் பிதாவின் சித்தத்தின்படி செய்கிறவனே பரலோக ராஜ்யத்திலே பிரவேசிப்பான். పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోకములో ప్రవేశించును. தேவ சித்தத்தின்படி செய்கிறவர்கள் தான் வருகையில் இயேசுவை மகிழ்ச்சியோடு சந்திக்க முடியும். దైవ చిత్తానుసారముగా జరిగించేవాడే సంతోషంగా ప్రభు రాకల్లో ఆయన ఎదుర్కొంటాడు. இயேசு சொல்லுகிறார், என்னை நோக்கி கர்த்தாவே கர்த்தாவே என்று சொல்லுவதினால் பரலோகத்துக்குள்ளே வர முடியாது. యేసయ్య అంటారు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచే ప్రతివాడు పరలోకంలో ప్రవేశించడు. தேவனுடைய சித்தத்தை நிறைவேற்றுகிறவர்களாய் இருக்க வேண்டும். పరలోకమందున్న నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళే పరలోకంలోకి వస్తారు. அங்கே இயேசு இன்னொரு முக்கியமான காரியம் சொல்லுகிறார். అక్కడ యేసయ్య ఇంకో ముఖ్యమైన విషయం చెప్తున్నారు. அந்நாளில் அநேகர் வந்து என்னை நோக்கி, ஆண்டவரே உம்முடைய நாமத்தினாலே பிசாசை துரத்தினோமே. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామంలో ప్రవచించలేదా, నీ నామంలో దయ్యాలు వెళ్ళగొట్టలేదా, நாமத்தினாலே தீர்க்க தரிசனம் உரைத்தோமே, మీ నామం పేరట మీరు బోల్డని ప్రవచనాలు చెప్పేవయ్యా, நாமத்தினாலே அற்புதங்களை எல்லாம் செய்தோம், మీ నామం పేరట మేము అద్భుతాలు చేసామయ్యా என்று இயேசு ஆண்டவரை பார்த்து இயேசுவை பார்த்து சொல்லுவார் అని యేసయ్యను చూసి ఆయనతోనే చెప్తారట. இயேசு என்ன சொல்லுவாராம்? ప్రభు అంటారట, இயேசு அவளை பார்த்து, உங்களை ஒரு காலம் நான் அறியவில்லை. యేసయ్య వాళ్ళని చూసి అంటారు, నేను మిమ్మల్ని ఎన్నడూ చూడలేదు, நீங்கள் அக்கிரம செய்கைக்காரர்கள், మీరు అక్రమకారులు, என்னை விட்டு అగండు పోంగల్ என்று சொல்லுவார். అక్రమం చేయవారులారా నా యొద్ద నుంచి పొండి అని అంటాను. இயேசு சொன்ன இந்த வார்த்தைகளை கவனமாய் பாருங்கள். యేసయ్య చెప్పిన ఈ మాటలు జాగ్రత్తగా చూడండి. தீர்க்க தரிசனம் சொல்லுகிறவர்கள் யார்? ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఎవరు? பிசாசை துரத்துகிறவர்கள் யார்? దయ్యాలు ఎలగొట్టే వాళ్ళు ఎవరు? வியாதியஸ்தரை சுகமாக்குகிறவர்கள் யார்? రోగాలతో ఉన్న వాళ్ళని స్వస్థపరిచేది ఎవరు? இயேசுவின் நாமத்தில் அற்புதங்களை செய்கிறவர்கள் யார்? యేసు నామములో అద్భుతాలు చేసేది ఎవరు? தேவனுடைய ஊழியக்காரர்கள், దేవుని సేవకులు. ஆண்டவருடைய ஊழியத்தை செய்கிற சகோதரனே சகோதரியை கவனமாக இயேசுவின் வார்த்தைக்கு செவி கொடுங்கள். దేవుని సేవ చేస్తున్న సేవకులారా సేవకురాలులారా జాగ్రత్తగా చెవియొగ్గి నా మాటలు ఆలకించండి. இயேசுவின் நாமத்தினாலே பிசாசை துரத்தினோம், வியாதியை குணமாக்கினோம், அற்புதம் செய்தோம். ஆண்டவரே பரலோக ராஜ்யத்திலே வரலாமா என்று சொன்னால் ஆண்டவர் சொல்லுவார், என்னை விட்டு அகன்று போங்கள். యేసయ్య మీ నామములో ప్రవచించాం, దయ్యాలు వెలువగొట్టాం, అద్భుతాలు చేసాం, దయచేసి మమ్మల్ని పరలోకంలోకి రానిమంటే యేసయ్య అంటారు, అక్రమం చేయవారులారా నా యొద్ద నుంచి దూరంగా వెళ్ళమంటారు. ఆయన, உங்களை எனக்கு தெரியாது, మీరెవరో నాకు తెలియదు, பிதாவின் சித்தம் செய்கிறவர்கள் மட்டும்தான் பரலோகத்திலே பிரவேசிக்க నా முடியும். తండ్రి చిత్తాన్ని జరిగించేవాడే పరలోకములో యుగాయుగములు నాతో పాటు ఉంటాడు. நம்முடைய வாழ்க்கையிலே தேவ சித்தம், பிதாவின் சித்தத்தை நிறைவேற்றுவது மிக முக்கியம். మన దైనందిన జీవితంలో దేవుని చిత్తాన్ని జరిగించడమే అతి ప్రాముఖ్యమైన ఎజెండాగా ఉండాలి. அநேகர் தேவ சித்தத்தை குறித்த உணர்வில்லாமல் வாழுகிறோம். చాలా మందికి దేవుని చిత్తం అంటే ఏమిటో గ్రహింపు లేకుండా జీవిస్తున్నారు. தேவனுடைய சித்தத்தை குறித்த சிந்தை இல்லாமல் ஊழியம் செய்கிறோம். దేవుని చిత్తాన్ని గురించిన ఒక ఆసక్తి లేకుండా తెలుసుకోకుండా సేవ చేస్తున్నాం. கேட்டா என்ன சொல்ல, நாங்க எல்லாம் ஜெபம் பண்ணி தான் செய்கிறோம். మనం అడిగేమనుకోండి, మేము ప్రార్థన చేసి చేస్తున్నాం అంటే అంటారు. எல்லாத்துக்கும் ஜெபம் பண்ணி தான் செய்கிறோம். ప్రతి దానికి మేము ప్రార్థనా పూర్వకంగా చేస్తాం. ஜெபம் பண்ணி தான் பிசினஸ் ஆரம்பித்தோம். ప్రార్థన చేసే వ్యాపారం ప్రారంభించాం. ஜெபம் பண்ணி தான் கல்யாணத்தை ஒழுங்கு பண்ணி, ప్రార్థన చేసే పెళ్లి చేసామంటారు. ஜெபம் பண்ணி தான் சபை ஆரம்பித்தோம். ప్రార్థన చేసే సంఘం ప్రారంభించామంటారు. ஜெபம் பண்ணி தான் எல்லாமே செய்கிறோம். ప్రార్థన చేసి అన్ని చేసామంటారు. அதல்ல காரியம், అది కాదు ప్రాముఖ్యం. அது பிதாவின் சித்தமா, అది దేవుని చిత్తమా, அதுதான் முக்கியம். అది ప్రాముఖ్యం. பாஸ்டர் ஏசன் அவங்க வியாதிப்பட்டு பலவீனப்பட்டு இருந்த சமயம், దైవ సేవకుడు యేసన్న గారు
శరీర బలహీన చేత బాధపడుతూ అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు நானும் என்னுடைய மனைவியும் அவர்களை பார்க்க வந்தோம். నేను నా భార్య ఆయన చూడడానికి వచ్చాం. அவங்க பலவீனமா இருந்தார்கள். ఆయన చాలా బలహీనంగా ఉన్నారు. எங்களுக்குள்ள ஒரு பெரிய பாரம். మా హృదయంలో చాలా భారంగా ఉన్నారు. அவர்கள் இன்னும் நீண்ட காலம் வாழ வேண்டும். మా ఆశ ఏమిటంటే కొంచెం కాలం జీవిస్తే బాగుండేది. அவள் இருப்பது இந்த ஊழியத்துக்கு மிக அவசியம். ఆయన జీవించుంటే ఈ మినిస్ట్రీకి ఆశీర్వాదంగా ఉంటుంది. நம்முடைய தேசத்துக்கு அவசியம். దేశానికి అవసరము. அந்த பாரம் இருந்ததுனால ఆ భారం మా హృదయంలో ఉన్నందువల్ల நாங்கள் இடத்துல சொன்னோம், నేను ఆయనతో చెప్పాము, உங்களை ஒரு பெரிய ஆஸ்பத்திரியில கொண்டு போய் கவனிக்கிறோம். మిమ్మల్ని పేరు ప్రఖ్యాతులు కలిగిన ఒక హాస్పిటల్కి తీసుకెళ్లి చూపెడతాం. இந்தியாவில் கூட வேண்டாம், భారతదేశంలో కూడా వద్దు, సింగపూర్కి కూட்டிட்டு పోறோம். సింగపూర్కి తీసుకెళ్తాం. அங்க ஒரு பிரபலமான ஆஸ்பத்திரி இருக்கிறது. అక్కడ పేరుగాంచిన ఒక హాస్పిటల్ ఉంది. அங்குள்ள தேவ பிள்ளைகள் உதவி செய்ய ஆயத்தமா இருக்கிறாங்க. అక్కడ ప్రభు నమ్ముకున్న బిడ్డలు ఉన్నారు, వాళ్ళు మీకు అన్ని చేస్తారు. அங்க போய் கொஞ்சம் கவனிக்கலாம். అక్కడికి వెళ్ళి కొంచెం పరీక్షిద్దాం. அப்ப நீங்க சுகமாக இன்னும் கொஞ்ச காலம் நீங்க இருந்து ஊழியம் செய்ய. అప్పుడు మీకు ఆరోగ్యం వచ్చింది అనుకోండి, ఇంకొంతకాలం సేవ చేయడానికి బాగుంటుంది అని చెప్పి அவங்க மேல உள்ள அன்பினால நானும் என் மனைவியும் பேசினோம். ఆయన మీద ఉన్న ప్రేమతో నేను నా భార్య ఆయనతో చెప్పాం. அவங்க சிரித்து கொண்டு எங்களோடு பேசினார். ఆయన ఓ చిరునవ్వు నవ్వి మాతో మాట చెప్పారు. இல்ல நான் ஆண்டவரிடத்துல ஜெபம் பண்ணினேன். నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాను. ஆண்டவர் சொல்லிட்டார், உன் ஊழியம் முடிவடைகிறது. ప్రభు నాతో చెప్పారు, నీ పరిచర్య ఇక ముగించాలి. என் சமூகத்திற்கு வர வேண்டிய நாட்கள் நெருங்கி விட்டன. నీవు నా సన్నిధికి వచ్చే రోజులు దగ్గర పడ్డాయి. அதனால நான் எந்த ஆஸ்பத்திரிக்கு சிகிச்சைக்கு போக ஆண்டவர் அனுமதிக்கவில்லை. అంచేత నేను ఏ హాస్పిటల్కి వెళ్ళడానికి నా ప్రభు నన్ను అనుమతించట్లేదు. அது தேவ சித்தம் அல்ல, అది దేవుని చిత్తం కాదు. ஆண்டவருடைய சித்தம் நான் பரலோக ராஜ்யத்துக்கு செல்லுவது. దేవుని చిత్తం ఏంటంటే నేను పరలోకానికి వెళ్ళిపోవాలి. ஆண்டவரிடத்தில் ஒரு 6 மாதம் நான் நேரம் டைம் கேட்டிருக்கிறேன். నేను ప్రభు దగ్గర ఒక 6 నెలల సమయాన్ని అడిగాను. இந்த ஊழியத்தை எல்லாம் நான் ஒழுங்குபடுத்த வேண்டும். ఈ పరిచర్యకు సంబంధించిన విషయాలన్నీ కొన్ని సెట్ చేయాలి. இடத்துல என்னென்ன பொறுப்பு கொடுக்க வேண்டும், ఎవరెవరు ఏ ఏ బాధ్యతలు నిర్వహించాలో, ఏ కార్యక్రమాలు చేపట్టాలో చెప్పాలి. ஆண்டவர் எனக்கு சொல்ல வேண்டும். అవన్నీ ప్రభు నాతో చెప్పాలి. ஆண்டவர் சொன்னார், 6 மாதம் உனக்கு டைம் கொடுக்கிறேன். ప్రభు అన్నారట, 6 నెలలు నీకు సమయం ఇస్తాను. அதற்குள்ள இந்த வேலைகள் எல்லாம் நீ செய்து முடிக்க வேண்டும் என்று. ఈలోగా నువ్వు చక్కబెట్టాల్సినవన్నీ చక్కబెట్టమని చెప్పి தேவ சித்தம் அது என்பதை அறிந்து அதில் உறுதியாயிருந்தார்கள். దేవుని చిత్తం అది అని తెలుసుకొని అందులో స్థిరంగా ఉన్నాడు ఆయన. அதுதான் தேவ சித்தம், అదే దేవుని చిత్తం. இதுதான் ஆண்டவர் பேசினார், అదే ప్రభు మాట్లాడాడు. அதைத்தான் நான் செய்ய வேண்டும். అదే నేను చెయ్యాలి. அதுக்கு மீறி நான் வேறு காரியம் செய்யக்கூடாது. అంతకు మించి నేను ఏవి చేయకూడదు. நான் சொன்ன, ஆண்டவர் அப்படி பேசியிருந்தால் அப்படியே செய்யுங்கள். ఇక మేము అన్నాము, ప్రభు మీతో ఎలా చెప్పారో అలాగే చేయండి. நாங்கள் ஜெபித்து விட்டு துக்கத்தோடு தான் போனோம். మేము ప్రార్థన చేసి చాలా బాధతోనే వెళ్ళిపోయాం. நாங்கள் அவங்களை பார்த்து சரி 6 மாதத்துல அவளை தேவன் எடுத்துக்கொண்டார். మేము ఆయన్ని చూసి ప్రార్థన చేసి వెళ్ళిన సరిగ్గా 6 నెలలకి ఆయన మహిమలో చేర్చారు. அவங்க சொன்ன மாதிரி அந்த 6 மாத காலம் அது தேவ சித்தம் என்பதை அறிந்து சொன்னார்கள். ఆయన ప్రభువుని అడిగినట్లుగా, ప్రభు ఆయనతో చెప్పినట్లుగా 6 నెలల ముగింపులో మహిమలోకి వెళ్ళిపోయారు. ஆகவேதான் அந்த தேவ மனிதர் ஆரம்பித்த ஊழியத்தையும் தேவன் மகிமையை ஆசీర్వదించుకు கொண்டு வருகிறார். అందుకే ఆ సేవకుని ద్వారా ప్రారంభించబడిన ఈ పరిచర్య మహా మహిమకరంగా పరలోకమందున తండ్రి జరిగిస్తూ ఉన్నాడు. அவர்கள் தங்கள் விருப்பத்தின்படி எதை செய்வதில்லை. ఆయన ఇష్టపూర్వకంగా ఏది చేయలేదు. ஆண்டவர் என்ன சொல்லுகிறார், నాకు ప్రభు ఏం చెప్తారు, அவருடைய சித்தம் என்ன, ఆయన చిత్తం ఏమిటి, நான் என்ன செய்ய வேண்டும் என்று ஆண்டவர் விரும்புகிறார், నేను ఏం చెయ్యాలని నా ప్రభు నాతో చెప్తారో அதை அவர்கள் செய்தார்கள். అదే ఆయన చేశారు. அவங்க இப்படி ஊழியம் செய்றாங்க, వాళ్ళు ఎలా సేవ చేస్తున్నారు, நானும் இப்படி செய்யலாம். నేను ఇలా చేస్తాను. அவங்க இந்த மாதிரி ஊழியம் செய்றாங்க, వాళ్ళు అట్లా సేవ அப்ப చేస్తున్నారు, நானும் இப்படி செய்கிறேன். నేను ఇలా చేస్తాను. அப்படி அவர்களை யோசித்து செயல்பட்டதே இல்லை. అలాగున ఎవరితోనూ ఆయన సరిపోల్చుకోకుండా ప్రభు చిత్త ప్రకారమే సేవ చేశారు. தேவன் என்ன சொல்லுகிறார் என்பதை கவனித்தார்கள். దేవుడు ఏది చెప్తారా అని ఎదురు చూసేవారు ఆయన. ஆகவேதான் మరణத்தை குறித்த భయం இல்லை. అందుకనే మరణాన్ని గురించిన ఏ బాధ లేదు. தேவ சித்தத்தை நிறைவேற்றினபடியினால் దేవుని చిత్తం నెరవేర్చినందువల్ల மரணம் தான் அவர்களை கண்டு பயந்தது. మరణమే
జనమే ఆయన చూసి భయపడిందని அவர்கள் சொன்ன చెప్పగలం. மாதிரியே தேவனுடைய ராஜ்யத்திலே பிரவேசித்தார்கள். ఆయన చెప్పినట్లుగానే దేవుని రాజ్యంలో ప్రవేశించారు. ஊழியர்களுக்கு தேவன் சொல்லுகிற வார்த்தை, దేవుని సేవకులకు దేవుడు చెప్తున్న మాట, ఇష్టపడి செய்வது ஊழியம் அல்ல. మీ ఇష్టాల ప్రకారం సేవ చేయడం కాదు. நாம் விரும்புகிறபடி செய்வது ஊழியம் அல்ல. మనకు నచ్చినట్లు మెచ్చినట్లు సేవ చేయడం కాదు. பிதா சொல்லுகிறதை செய்ய வேண்டும். తండ్రి చెప్పినట్లుగానే చేయాలి. அவர் என்ன சொல்லுகிறார் என்று கவனித்து ஊழியத்தை நிறைவேற்ற வேண்டும். ఆయన ఏం చెప్తాడో ఆసక్తిగా ఆలకించి ఆ దిశగా సేవ చేయాలి. அவர்கள் தான் வருகையிலே காணப்பட முடியும். అలాంటి వారే ప్రభు రాకడలో కనబడతారు. உங்களை குறித்து என்ன? మిమ్మల్ని గురించి ఏం చేయాలి? உங்களை குறித்து என்ன? మిమ్మల్ని గురించి ఏముంది? ஒரு சமயம் ஒரு பாஸ்டர் என்னை பார்க்க வந்தார்கள். ఓసారి ఒక సేవకుడు నన్ను కలవటానికి వచ్చారు. தமிழ்நாட்டிலே ஒரு పట్టణத்திலே அவங்க సభை நடத்துகிறார்கள். తమిళనాడు రాష్ట్రంలో ఓ పట్టణంలో సేవ చేస్తున్నారు ఆయన. நான் உங்களுக்கு அவளோடு பழகினது இல்லை. నేను ఎప్పుడు వాళ్ళతో కలిసింది లేదు, వాళ్ళు నన్ను కలిసింది లేదు. என்னை பார்த்து ஜெபிக்க வந்தார்கள். అందుకని ఓసారి నన్ను గురించిన సమాచారం విని కలిసి ప్రార్థన చేయించుకుందామని వచ్చారు. அப்பொழுது அவர்கள் சொன்னார்கள், అప్పుడు వారు నాతో చెప్పారు, ஊழியத்தில் ஆசீர்வாதமே இல்லை. మా పరిచర్యలో ఆశీర్వాదం లేదండి. ஒரு சின்ன சபையாகத்தான் என் சபை இருக்கிறது. ఓ చిన్న సంఘంగానే మా సంఘం ఉంది. வளர்ச்சியே இல்லை. అభివృద్ధే లేదు. என்னுடைய தேவைக்கு கூட கஷ்டப்பட்டு தான் நான் ஊழியம் செய்து கொண்டேன். కనీసం సేవ చేస్తున్న మా అవసరాలు కూడా తీర్చబడనటువంటి చిన్న సంఘం. எவ்வளவு நான் ஜெபம் பண்ணுகிறேன், ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను, உபவாசம் பண்ணுகிறோம். ఉపవాసాలు ఉంటున్నాను. நான் குடும்பமாய் உபவாசத்தெல்லாம் ஜெபிக்கிறோம். కుటుంబ సమేతంగా రోజుల తరబడి ఉపవాసాలు ఉంటున్నాం. அந்த ஊழியத்தில் எனக்கு ஒரு சந்தோஷமே இல்லை என்றார். చేస్తున్న ఈ సేవలో సంతోషమే లేదు. அப்பொழுது நான் அவரிடத்துல கேட்டேன், అప్పుడు నేను ఆయనతో అడిగాను, நீங்க சபை ஆரம்பிக்கிறதுக்கு முன்னால என்ன செய்தீர்கள்? మీరు ఈ సంఘం ప్రారంభించక మునుపు మీరేం చేసేవారు? அவர் சொன்னார், நான் ஒரு சுவிசேஷ ஊழியம் செய்து கொண்டிருந்தேன். ఆయన అన్నారు, నేను కేవలం ఒక సువార్త చెప్తా ఉండేవాడు. கிராமம் கிராமம் போய் சுவிசேஷ அறிவிப்பேன். ప్రతి గ్రామానికి వెళ్లి సువార్త చెప్తుండేవాడు. சுவிசேஷ கூட்டங்களை நடத்துவேன். సువార్త కోటాలు పెట్టేవాడు. இயேசுவை பற்றி அறிவிப்பேன். యేసయ్యని గురించి చెప్పేవాడు. அப்பொழுது நிறைய அற்புதம்லாம் நடக்கும். అప్పుడు బోలెడు అద్భుతాలు జరుగుతూ ఉండేవి. வியாதியஸ்தர்கள் சுகமாவார்கள். రోగాల చేత ఉన్న వాళ్ళు స్వస్థపడ్డారండి. சாசெல்லாம் ஓடும். దయ్యాలు కూడా వెళ్ళిపోయేవి. பலத்த அற்புதங்கள் நடக்கும். అద్భుతమైన కార్యాలు జరిగాయి. நிறைய ஜனங்கள் ரட்சிக்கப்பட்டார்கள். విస్తారమైన ప్రజలు రక్షించబడ్డారు. ஆனால் நான் சபை ஆரம்பித்த பிறகு, అయితే నేను సంఘం ప్రారంభించాక வியாதியும் சுகமாவதில்லை, பிசாசு ஓடுவதில்லை, வல்லமையும் இல்லாதபடி ஆகிவிட்டேன். ఇప్పుడు ఏ ఒక్క దయ్యం వెళ్ళట్లేదు, ఏ ఒక్క రోగం బాగుపడట్లేదు, ఏ కుటుంబాల్లో ఆశీర్వాదం కలగట్లేదు. அதனால எனக்குள்ள ஒரு தடுமாற்றம் என்று சொன்னார். అంచేత నా సేవలో చాలా బాధపడుతున్నానండి. நான் கேட்டேன், உங்களை யாரு சபை ஆரம்பிக்க சொன்னாரு? నేను ఆయన అడిగాను, నిన్ను సంఘం ఎవరు ప్రారంభించమన్నారు? அவர் சொன்னார், நான் சுவிசேஷ அறிவித்து கொண்டு வரும்போது ఆయన అన్నారు, నేను గ్రామాలకు వెళ్ళి సువార్త చెప్తా ఉంటే எனக்கு நிரந்தர வருமானம் கிடையாது. నాకు సరిపడ జీతం అంటూ ఏమి లేదు. குடும்பம் நடத்தணும், பிள்ளைகளை படிக்க வைக்கணும், பல தேவைகள் உண்டு. కుటుంబాన్ని పోషించుకోవాలి, పిల్లలు పోషించుకోవాలి, చాలా అవసరాలు ఉన్నాయి. அப்ப என்னுடைய நண்பர்கள் சொன்னார்கள், అందుకని నాతో ఉన్న స్నేహితులు చెప్పారు, நல்ல அபிஷேகம் இருக்கிறது, வல்லமை வரமெல்லாம் இருக்கிறது, నీకు మంచి అభిషేకం ఉంది, వరాలు కూడా ఉన్నాయి నీకు. நீ ஒரு சபை ஆரம்பிச்சிட்டா நிரந்தரமாய் உனக்கு விசுவாசிகள் கிடைப்பார்கள். అంచేత నువ్వు గనక సంఘం ప్రారంభిస్తే నీకు నిరంతరము విశ్వాసులు వస్తూ ఉంటారు. அவங்க தசம பாகம் கொடுப்பாరు. వాళ్ళు దశమ భాగాలు ఇస్తారు. உனக்கு நிரந்தரமான ஒரு வருமானம் இருக்கும். అబ్బో నీ చేతి నిండా డబ్బు ఉంటది. அப்பதான் நீ குடும்பத்தெல்லாம் நடத்த முடியும். అప్పుడు నీ కుటుంబాన్ని చక్కగా పోషించుకోవచ్చు అని చెప్పారు. நண்பர்கள் எல்லாம் ஆலோசனை சொன்னாங்க. అందుకని నా స్నేహితులు ఇలాంటి ఆలోచన చెప్పారు. அப்போ இவர் யோசித்தார், ஆலோசனை நல்லா இருக்குது. అప్పుడు నాన్న ఆలోచించి, ఈ ఆలోచన బాగానే ఉంది, இப்போ தினமும் தேவைக்காக இவ்வளவு கஷ்டப்பட வேண்டியது இருக்கு. ఇప్పుడు ప్రతిరోజు నా అవసరాలు తీర్చబడాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. கர்த்தரை விசுவாசித்து அவரை சார்ந்து வாழ வேண்டியது இருக்கிறது. ప్రతిదానికి ప్రభు దగ్గర విశ్వసించి ఆయన ఇస్తే తినాలి, లేకపోతే పస్తుండాలి. ஆரம்பிச்சுட்டா தசம பாகம் வரும். అందుకని సంఘం పెట్టేస్తే
దశమ భాగాలు వస్తాయి, நிரந்தர வருமானம் வரும். ఇక ఇబ్బంది లేదు, ఇస్తానే ఉంటారు. அதை வச்சு நம்ம நல்ல வாழ்க்கை ఇక ఆ డబ్బులు చేతిలో పట్టుకొని సుఖంగా బతకచ్చు అనుకున్నాడు. அப்படி நினைச்சுதான் சபை ஆரம்பிச்சு. అలా ఆలోచించి నేను సంఘం పెట్టానండి అన్నాడు. சபை ஆரம்பிச்சதுல இருந்து எல்லா கிருபையும் போய்விட்டது. సంఘం ప్రారంభించిన దగ్గర నుంచి కృప పోగొట్టుకున్నాడు, వరాలు పోగొట్టుకున్నాడు. நான் அவரிடத்துல கேட்டேன், నేను ఆయన అడిగాను, யார் உங்களை சபை ஆரம்பிக்க சொன்னார்? ఎవరు నిన్ను సంఘం ప్రారంభించమని? கர்த்தர் சொன்னாரா? ప్రభు చెప్పారా? உங்களை அழைத்தவர் அவர்தானே. నిన్ను పిలిచింది యేసయ్య కదా. உங்களை அபிஷேகித்தவர் அவர்தானே. నిన్ను అభిషేకించింది యేసయ్య కదా. உங்களை சுவிசேஷம் அறிவிக்க சொன்னது அவர்தானே. నిన్ను సువార్త చెప్పమంది యేసయ్య కాదా? நீங்கள் அவரிடத்தில் கேட்காதபடி எப்படி சபை ஆரம்பித்தீர்கள்? నీవు ఆయన దగ్గరికి వెళ్ళి విచారణ చేయకుండా నువ్వు ఎందుకు సంఘం ప్రారంభించావు? நண்பர்கள் சொன்னார்கள் என்பதற்காக சபை ஆரம்பித்தீர்களா? స్నేహితులు చెప్తే ప్రారంభించేస్తావా? தசம பாகத்துக்காக சபை ஆரம்பித்தீர்களா? దశమ భాగాల కోసం సంఘం పెట్టేస్తావా? பிதாவின் சித்தம் செய்யாதபடிக்கு తండ్రి చిత్తం చేయలేదు గనుక என்ன ஊழியம் செய்தாலும் ఏ సేవ చేసినా ஆண்டவருடைய வருகையில் அவரை சந்திப்பது முடியாத காரியம். ప్రభు రాకడలో ఆయనను ఎదుర్కొనడం అసాధ్యం, అసాధ్యం, అసాధ్యం. நீங்க சொல்லல நான் ஊழியம் தான் செய்கிறேன், మీరు చెప్పొచ్చు నేను సేవే చేస్తున్నాను, நான் సభை தான் நடத்துகிறேன், నేను సంఘాన్ని நான் నడిపిస్తున్నాను, సువిశేషం தான் నేను அறிவிக்கிறேன், సువార్తే చెప్తున్నాను, இயேசுவின் நாமத்தில் பிசாசை యేసయ్య துரத்துகிறேன், నామములను దయ్యాలు ఎలగొడుతున్నాను, இயேசுவின் நாமத்தில் அற்புதம் நடக்கிறது, యేసయ్య నామములను అద్భుతాలు జరుగుతున్నాయి. ஆனால் ஆண்டவர் சொல்லுவார் உன்னை எனக்கு தெரியாது. అయితే ప్రభు చెప్తారు నువ్వెవరో నాకు తెలియదు, என்னை விட்டு అగండ్రు పో, నా దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపో. பிதாவின் சித்தம் செய்கிறவர்கள் தான் பரலோக ராஜ்யத்தில் பிரவேசிக்க முடியும். పరలోకమందున్న నా తండ్రి చిత్తం చేసేవాడే పరలోక రాజ్యంలో అడుగు పెడతాడు. நீங்க யாருக்காக ஊழியம் செய்கிறீர்கள்? మీరు ఎవరి కోసం సేవ చేస్తున్నారు? எதற்காக ஊழியம் செய்கிறீர்கள்? ఎందుకోసం సేవ చేస్తున్నారు? தசம பாகத்துக்காக ஊழியம் செய்கிறீர்களா? దశమ భాగాల కోసం సేవ చేస్తున్నారా? பணத்துக்காக ஊழியம் செய்கிறீர்களா? డబ్బు కోసం సేవ చేస్తున్నారా? பேர் புகழுக்காக ஊழியம் செய்கிறீர்களா? పేరు ప్రఖ్యాతుల కోసం సేవ చేస్తున్నారా? அல்லது பிதா சொல்லுகிறபடி ஊழியம் செய்கிறீர்களா? అయితే పరలోకమున్న తండ్రిని మహింపరచనిమిత్తు సేవ చేస్తున్నావా? இதோ அவர் சீக்கிரமாய் ఇదిగో வரப்போகிறார். ప్రభు త్వరగా రాబోతున్నాడు. அவருடைய வருகை சமீபித்து விட்டது. ఆయన రాకడ సమీపంగా ఉంది. நீங்கள் பிதாவின் சித்தம் செய்கிறீர்களா என்று யோசித்து பாருங்கள். ఈ రాత్రి మీరు ఆలోచించాల్సింది ఏమిటంటే తండ్రి చిత్తాన్ని చేస్తున్నామా? இல்லாவிட்டால் இன்றைக்கு நீங்கள் மனம் திரும்ப வேண்டும். లేకపోతే ఈ రాత్రి మీరు మారు మనసు పొందాలి. பிதாவின் சித்தத்தை நிறைவேற்றுவதற்கு ஒப்பு கொடுக்க దేవుని வேண்டும். చిత్తాన్ని జరిగించడానికి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోవాలి. நாம் ఇష్టపడి வாழ்வதல்ல கிறிஸ்தவ మీ வாழ்க்கை. ఇష్ట ప్రకారం సేవ చేయడం సేవ కాదు. நாம் ఇష్టపడి ஊழியம் செய்வதல்ல ஊழியம். ఇష్టపడి మీకు ఇష్టానుసారంగా చేయడం సేవ కాదు. பிதாவினுடைய சித்தத்தின்படி செய்கிறவர். తండ్రి చిత్త ప్రకారమే సేవ చేయడం అదే సేవ. நீ யோசித்து பாருங்க. మీరు ఆలోచించండి. இன்னைக்கு அநேகர் ஊழியத்தில் ஆசீர்வாதம் இல்லாமல் இருப்பதற்கு காரணம் ఈ రోజుల్లో అనేక మంది సేవకుల యొక్క సేవ ఫలవర్తంగా లేకపోవడానికి కారణం ఇది కాదా? தங்கள் விருப்பப்படி ஊழியம் செய்வர். వాళ్ళ ఇష్ట ప్రకారమే సేవ. பிதாவின் சித்தம் உணராதபடி ஊழியம் செய்வர். ఏమాత్రం తండ్రి చిత్తాన్ని గ్రహించకుండా సేవ చేస్తున్నారు. நிறைய கிறிஸ்தவ குடும்பங்கள் ஆசீர்வாதத்தை இழந்து போக காரணம் అనేక మంది క్రైస్తవ కుటుంబాలు ఆశీర్వాదాన్ని కోల్పోవడానికి కారణం தேவ சித்தத்தை முதலாவது அறிந்து கொள்ள. దేవుని చిత్తాన్ని గ్రహించలేదు. మొదట దేవుని చిత్తాన్ని தேவ గ్రహించాలి. சித்தம் என்ன? మీ పిల్లల్ని గూర్చిన దేవుని చిత్తం ఏదో అడగండి. உங்களுடைய பிள்ளைகளை என்ன படிக்க வைக்க வேண்டும்? మీ పిల్లలు ఏం చదవాలో అడగండి. உங்களுடைய பிள்ளைகளுடைய எதிர்காலம் என்ன? మీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలో ప్రభువుని అడగండి. தேவனிடத்திலே கேளுங்கள். ప్రభు దగ్గర అడగండి. ஆண்டவர் உங்களுக்கு ஆலோசனை கொடுக்க வழி நடத்த ஆயத்தமாய் இருக்கிறார். ప్రభు మీకు ఆలోచనకర్తగా ఉండి ఆలోచనను అనుగ్రహించి అందులో నడిపిస్తారు. தேவ சித்தத்தை அறிந்து கொள்ளுங்கள். దేవుని చిత్తాన్ని గ్రహించండి. அப்பொழுது உங்களுடைய காரியங்கள் வாய்க்கும். అప్పుడు మీ కార్యాలు సఫలమగును உங்களுடைய గాక. காரியங்கள் ஆசీర్వదిக்கப்படும். మీ కార్యాలు ఆశీర్వదించబడతాయి. அப்பொழுது ஆண்டவருடைய வருகையிலே மகிழ்ச்சியோடு அவரை சந்திக்க முடியும். అప్పుడు సంతోషంగా ప్రభు రాకల్లో ఆయన్ని మనం ఎదుర్కొనగలం. இயேசுவுடைய வாழ்க்கையை பாருங்கள். యేసయ్య జీవితాన్ని చూడండి. அவர் சொல்லுங்க, நான் சுயமாக எதையும் செய்வதில்லை. నా చిత్త ప్రకారం నేను
ఎప్పుడు చేయలేదు. சுயமாக நான் பேசுவதும் இல்லை, నా స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఎప్పుడు మాట్లాడలేదు. சுயமாக அற்புதம் செய்வதும் இல்லை, నా ఆలోచనల ప్రకారం ఎప్పుడు అద్భుతాలు చేయలేదు. பிதா எனக்கு சொல்லுகிறதை நான் செய்கிறேன், నా తండ్రి నాకు ఏది చెప్తారో నేను అదే చేస్తాను. பிதா எனக்கு கட்டளையிடுவதை நான் செய்கிறேன், నా తండ్రి నాకు ఏదైతే ఆజ్ఞాపిస్తాడో నేను అదే చేస్తాను. அப்படித்தான் நாம் வாழ வேண்டும் என்று ஆண்டவர் விரும்புகிறார். అలాగే మనం కూడా జీవించాలని యేసయ్య కోరుకుంటున్నారు. ஒரு வியாபாரம் செய்கிற சகோதரர் வந்தார். ఒక వ్యాపారం చేసుకునే ఒక సహోదరుడు నన్ను కలిశాడు. బ్రదర్, நான் எங்க போய் பிசினஸ் ஆரம்பிச்சாலும் நஷ்டம் நஷ்டம் நஷ்டம். నేను ఏ ప్రాంతానికి వెళ్ళి ఏ వ్యాపారం చేసినా నష్టము నష్టము నష్టం అని చెప్పాడు. ஒரு பட்டணத்துல போய் வியாபாரம் ஆரம்பித்தேன், ఓ పట్టణానికి వెళ్ళి వ్యాపారం ప్రారంభించాను. லட்சக்கணக்கா நஷ்டமாகி లక్షల్లో నష్టపోయాడు. அடுத்து என்ன பண்றது? అమ్మర్లు ఏం చేయాలి? நண்பர்கள் சொன்னாங்க, இந்த பட்டணத்துல பிசினஸ் ஆரம்பிச்சா நல்லா போகும். నా స్నేహితులు అన్నారు, ఇదిగో ఈ పట్టణానికి వెళ్ళి వ్యాపారం ప్రారంభించమన్నారు. என் சொத்தெல்லாம் விற்று அங்க போய் பிசினஸ் నా ஆரம்பிச்சேன். ఆస్తి పాస్తులన్నీ అమ్మి అక్కడ వ్యాపారం சில ప్రారంభించాను. மாதத்துல எல்லாம் நஷ்டமாகி కొన్ని నెలల తర్వాత నష్టాల ఊబిలో அவங்க కూరుకుపోయాడు. சொன்னாங்க, அது தப்பான இடம், இந்த இடத்துக்கு வா, உனக்கு பிசினஸ். మరి కొంతమంది స్నేహితులు అన్నారు, వ్యాపారానికి అది అనువైన చోటు కాదు, ఇక్కడ పెట్టమన్నారు. மறுபடியும் இருக்கிற சொத்தெல்லாம் வித்து அங்க போய் வியாபாரம் కాస్త ஆரம்பிச்சேன். కోస్త ఆస్తి పాస్తులు ఉంటే అవి కూడా అమ్ముకొని అక్కడ వ్యాపారం ప్రారంభించారు. 3-4 இடத்துக்கு போயிட்டு எல்லாம் நஷ்டம். 3-4 చోట్ల వ్యాపారం చేసి సమస్తము కోల్పోయారు. எல்லாம் ஜெபம் பண்ணி தான் செய்கிறேன், అన్ని ప్రార్థన చేసి చేస్తాను. ஆண்டவரை விசுவாசித்து தான் செய்கிறேன். ప్రభు యందు విశ్వాసంతోనే చేస్తాను. ஆனா ஒண்ணு வாய்க்க మాటేంగిది. కానీ ఏది సఫలం అవట్లేదు. எல்லாம் நஷ்டம், இழப்பு. ప్రతిదీ నష్టం 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 నష్టం. நான் என்ன செய்வதென்று கேட்டேன். నన్ను ఏం చేయమంటారండి అని అడిగాడు. நான் அவரிடத்துல கேட்டேன், నేను ఆయన అడిగాను, அந்த பட்டணத்தில் உங்களை வியாபாரம் ஆரம்பிக்க சொன்னது யாரு? ఆ పట్టణంలో వ్యాపారం ప్రారంభించమని నీకెవరు చెప్పారు? என் ఫ్రెండ్స్ எல்லாம் சொன்னாங்க. నా స్నేహితులు చెప్పారండి. அவங்க உங்களை ஆசீர்வதிக்க முடியாது, వాళ్ళు కాదు మిమ్మల్ని ఆశీర్వదించేది. நீங்க மனிதர்களுடைய ஆலோசனை கேட்டு நடந்தீர்கள். మనుషుల ఆలోచన ప్రకారం నీవు నడుస్తున్నావు. ஆண்டவரிடத்துல கேட்டீங்களா? ప్రభు దగ్గర అడిగావా? ஆண்டவரே, நான் என்ன பிசினஸ் பண்ணணும்? ప్రభువా, నేను ఏ వ్యాపారం చేయమంటావు అని అడిగావా? எந்த பட்டணத்துல போய் செய்யணும்? ఏ పట్టణంలో వ్యాపారం చేయమంటారు అని అడిగావా? ஆண்டவரிடத்தில் ஆலோசனை கேட்டாய், అழகாய் நடத்துவார். ప్రభు దగ్గర నీవు ఆలోచన అడిగి తీసుంటే చక్కగా అద్భుతం జరిగేది. தேவ சித்தத்தை அறிந்து செயல்பட்டால் நீங்கள் ஆசீర్வதிக்கப்படுவீர்கள். దేవుని చిత్తాన్ని గ్రహించి ఆ దిశగా అడుగులు ముందుకేస్తే నీకు జయం కలుగుతుంది. ஒரு சமயம் இன்னொரு வியாபாரம் செய்கிற சகோதரனை சந்தித்தேன். ఒకానొక సందర్భంలో ఒక వ్యాపారం చేసే సహోదరుడు కలిశాడు. 3 நாள் பிசினஸ் பண்றாரு, 3 రోజులు వ్యాపారం చేస్తాడు. பல வியாபாரங்கள், చాలా వ్యాపారాలు చేస్తాడు. எல்லாம் ఆశీర్వాదமா இருக்குது. అన్ని ఆశీర్వాదకరంగా அவர் ఉన్నాయి. செய்யறதெல்லாம் வாய்க்கிறது. అతడు చేసేవన్నీ సఫలం అవుతున్నాయి. நான் கேட்டேன், நீங்க செய்யறதெல்லாம் எப்படி ஆசీర్వదిக்கப்படுகிறாரு? మీరు చేసేవన్నీ ఎలా ఆశీర్వదించబడుతున్నారండి? அவர் அப்பொழுது சொன்னார், అప్పుడు అతను నాతో நான் చెప్పాడు, எதுவுமே நானாக தீர்மானிப்பதில்லை, అయ్యగారు నేను ఏది చేయాల్సి వచ్చినా నా తీర్మానం ప్రకారం నేను వెళ్ళను. ஆண்டவரிடத்துல போய் விசாரிப்பேன், నేను ప్రభు దగ్గర నేను విచారణ చేస్తాను. ஆண்டவர் என்னோடு பேசுவார், ప్రభు నాతో మాట్లాడతారు. இந்த வியாபாரத்தை செய்யலாம் என்று சொல்லுவார், ఇదిగో ఈ వ్యాపారం చేయమని చెప్తారు. அதை மாத்திரம் தான் நான் செய்வேன். అది మాత్రమే చేస్తాను. என் நண்பர்கள் சொல்லுவார்கள், నా స్నేహితులు చాలా మంది నాతో చెప్తారు, இந்த இடத்துல நீ இன்வெஸ்ட் பண்ணா உனக்கு பெரிய லாபம் கிடைக்கும் என்று. ఇదిగో నువ్వు ఈ ప్రాంతంలో గనక పెట్టుబడి పెట్టావంటే ఆశీర్వాదం వస్తుందని நான் చెప్తారు. உடனே தீர்மானிக்க மாட்டேன், నేను వెంటనే నిర్ణయం తీసుకోను. ஆண்டவருடைய சமூகத்துக்கு போவேன், ప్రభు పాదాల చెంత కనిపెడతాను. தேவ సముద్రத்தை యేసయ్య காத்து సన్నిధిలో కనిపెడతాను. ஆண்டவர் சொல்வார், அங்கே போகாத வேண்டாம் என்று சொல்லுவார். ప్రభు నాతో చెప్తారు, వద్దు ఆ ప్రాంతానికి వెళ్ళొద్దని. ஆண்டவர் எனக்கு சொல்லுகிறபடி மாத்திரம் தான் நான் பிசினஸ்ல இன்வெஸ்ட் பண்ணுவேன். ప్రభు నాకు ఏదైతే చెప్తారో ఆ ప్రాంతానికి వెళ్ళి నేను పెట్టుబడి పెడతాను. அவரிடத்துல கேட்டு கேட்டு செய்கிறபடி நான் சகலமும் ஆசீர்வாదம். పదే 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 ప్రభు దగ్గర అడిగి 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 నేను చేస్తున్నాను గనకనే ఆశీర్వదించబడ్డాను. எனக்கு அவர் சொன்னது ஆச்சரியமா இருந்தது. అతను నాకు చెప్పిన మాటలు చాలా ఆశ్చర్యం அவர் అనిపించాయి. ஒரு முழு நேர ஊழியக்காரர் அல்ல, అతను సంపూర్ణంగా సమర్పించుకొని సేవ చేసేవాడు కాదు. அவர் ஒரு பிசினஸ் மேன். అతను ఒక వ్యాపారస్తుడు. அவர் சொல்லுகிறார், ஆண்டவர் எனக்கு ஆலோசனை தருகிறார், ప్రభు నాకు ఆలోచన చెప్తున్నారు, தேவ சித்தத்தை எனக்கு வெளிப்படுத்துகிறார் என்று சொல்லுகிறார். ప్రభు ఆయన చిత్తం ఏదో నాతో చెప్తున్నారు. நான் கேட்டேன், ஆண்டவர் எப்படி உங்களோடு பேசுவார்? నేను అడిగాను, ప్రభు నీతో ఎలా మాట్లాడతారు అని. எப்பொழுது எப்படி உங்களோடு பேசுவார்? ఎలా మాట్లాడతారు ప్రభు నీతో? அவர் சொன்னார், நான் ஒரு காரியத்தில் தீர்மானம் எடுக்கிறதுக்கு முன்பாக అతను అంటాడట,
నేను ఏదైనా ఒక పని చేయాలంటే తీర్మానం తీసుకునే நான் మునుపు உபவாசத்தோட தேவ சமூகத்திலே தனித்து காத்திருப்பேன். నేను ఉపవాసం ఉండి ఒంటరిగా ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తుంటాను. வேத வசனத்தை தியானித்து மணிக்கணக்காய் காத்திருந்து ஜெபம் பண்ணுவேன். గంటల తరబడి రోజుల తరబడి వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటుంటాను. ஆலோசனை தாரும் என்று கேட்பேன். ప్రభువా మీ ఆలోచన నాకు దయచేయండి అని అడుగుతాను. ஆண்டவர் என்னோடு பேசி ஆலோசனை தரும் வரைக்கும் நான் ஜெபித்துக் கொண்டிருப்பேன். ప్రభువు నాతో మాట్లాడి ఆలోచన చెప్పేంత వరకు ప్రార్థన చేస్తానే ఉంటాను. தெளிவாய் பரிசுத்த ஆவியானவர் மூலமாக என்னோடு பேசுவார். అప్పుడు పరిశుద్ధాత్మ మూలంగా ప్రభు నాకు స్పష్టంగా చెప్తారు. அது தேவ சித்தம் என்பதை தெளிவாக அறிந்து கொண்ட பிறகுதான் நான் முழங்காலை விட்டு అది எழுந்திருப்பேன். దేవుని చిత్తమని నేను స్పష్టంగా గ్రహించినప్పుడే నేను ప్రార్థన ముగించుకొని బయటకు వస్తాను. தேவ சித்தத்தை அறிந்து செய்கிறபடினால் அவருடைய வாழ்க்கை ஆசீர்வாదமாய் இருக்கிறது. దేవుని చిత్తాన్ని సంపూర్తిగా గ్రహించి అడుగులు ముందుకు వేయబట్టే ప్రతిదీ సఫలం అవుతా ఉంది. ஆண்டவர் வரும்பொழுதும் அவர் சுலபமாக இயேசுவண்டை போய் விடுவார். యేసయ్య రాకడలో అలాంటి వ్యక్తులు సులభంగా ఆయన ఎదుర్కొని పరలోకానికి వెళ్తారు. இன்னைக்கு நிறைய கிறிஸ்தவர்கள் ஆசீர்வாதத்தை இழந்து போக காரணம் అనేక మంది క్రైస్తవులు ఆత్మీయులు ఆశీర్వాదాన్ని కోల్పోవడానికి కారణం தேவ சித்தத்தை அவர்கள் கேட்பதில்லை. దేవుని చిత్తాన్ని అడిగి తెలుసుకోవట్లేదు. நம்முடைய விருப்பப்படி எல்லாவற்றை செய்கிறோம். మన చిత్తం ప్రకారం మనం వెళ్ళిపోతున్నాం. உலக ஞானத்தை வைத்து செய்ய நினைக்கிறோம். లోక జ్ఞానాన్ని పొందుకొని ఆ దిశగా చేద్దాం ஆகவே అనుకుంటున్నాం. நஷ்டங்களையும் இழப்புகளையும் சந்திக்கிறோம். అందుకే నష్టాలు అవమానాలు కలుగుతున్నాయి. ஆண்டவர் வரும்பொழுது வெட்கப்பட்டு போய் விடுவோம். ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనం సిగ్గుపడిపోతాం. இயேசு தெளிவாய் சொல்லுகிறார். యేసు ప్రభు స్పష్టంగా చెప్తున్నారు, பிதாவின் சித்தம் செய்கிறவனே பரலோக ராஜ்யத்திலே பிரவேசிப்பான். పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేసేవాడే పరలోకములో అడుగు పెడతాడు. நீங்கள் பிதாவின் சித்தத்தின்படி செய்கிறீர்களா? మీరు తండ్రి చిత్త ప్రకారం చేస్తున్నారా? உங்களுடைய ஊழியம் யார் சொன்னது? నీకు ఇచ్చిన సేవ ఎవరిచ్చారు? నీకు అది நீங்கள் பிசினஸ் பண்ணுவது யார் கொடுத்த ஆலோசனை? నీవు చేసే వ్యాపారం ఎవరు ఆలోచన ప్రకారం చేస్తున్నావు? உங்களுடைய படிப்பை குறித்து யார் ஆலோசனை கொடுத்தார்கள்? నీవు చదువుతున్న చదువులు ఎవరు ఆలోచన ప్రకారం? தேவனுடைய சித்தத்தை அறிந்து கொண்டீர்களா? దేవుని చిత్తాన్ని గ్రహించావా? எப்படி அதை அறிந்து கொள்வது? ఎలా గ్రహించాలి? ரோமர் 8 அதிகாரம் 27 வசனம் சொல்லுகிறார். రోమా పత్రిక 8వ అధ్యాయం 27వ వాక్యములో వ్రాయబడిన మాట, பரிசுத்த ஆவியானவர் தேவ சித்தத்தை நமக்கு வெளிப்படுத்துகிறவர். పరిశుద్ధాత్ముడు స్పష్టంగా ఆయన చిత్తం పరిశుద్ధుల కొరకు చెప్తారు. ఆయన ஆகவே பரிசுத்த ஆவியின் வல்லமை பெற்றுக் கொள்ள வேண்டும். అందుచేత ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వారై ఉండాలి. பரிசுத்த ஆவிக்குள்ளே நிரம்பி ஜெபிக்க வேண்டும். పరిశుద్ధాత్మ పూర్ణులై ప్రార్థించాలి. ஆவியிலே நிரம்பி ஜெபிக்க 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 தான் பரிசுத்த ஆவியானவர் தெளிவாய் ஆலோசனை கொடுப்பார். ఆత్మలో నింపబడి ప్రార్థించి 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 దేవుని చిత్తాన్ని సంపూర్తిగా నీవు గ్రహించాలి. சோம்பேறிகளோடு ஆண்டவர் எப்படி பேச முடியும்? సోమరులతో ప్రభు ఎలా మాట్లాడతారు? அதிகாலை எழும்பி தேவனை தேடுகிறவர்களோடு ஆண்டவர் பேசுவார். వేకువనే లేచి ఆయన బలాన్ని ప్రభావాన్ని వెతికితే నా ప్రభు మాట్లాడతారు. நீங்கள் எத்தனை மணிக்கு தேவ சமூகத்திலே முழங்காலிலே நிற்கிறீர்கள்? వేకువనే నీవు ఎన్ని గంటలకు లేచి ప్రభు సన్నిధిలో మోకరిస్తున్నావు? அதிகாலையில் என்னை தேடுகிறவர்கள் என்னை கண்டடைவார்கள் என்று ஆண்டவர் சொல்லுகிறார். వేకువనే నన్ను వెతికే వాళ్ళు నన్ను కనుగొంటారు, నేను వారికి ప్రత్యక్షమవుతానని ప్రభు చెప్తున్నారు. இயேசு அதிகாலையில் எழுந்து இருட்டோடே ஜெபம் பண்ணினார். యేసు వేకువనే లేచి తండ్రి సన్నిధిలో ప్రార్థించాడు. ஆகவே பிதாவின் சித்தத்தை அறிந்து கொள்ள முடிந்தது. అందుకే నా ప్రభు తండ్రి చిత్తాన్ని గ్రహించగలిగేవారు. எத்தனை மணிக்கு எழும்புகிறீர்கள்? ఉదయాన్నే ఎన్ని గంటలకు లేస్తున్నావు? எத்தனை மணிக்கு ஜெபிக்க ஆரம்பிக்கிறீர்கள்? ఎన్ని గంటలకు ప్రార్థన చేస్తున్నావు? எவ்வளவு நேரம் தேவ சமூகத்திலே காத்திருக்கிறீர்கள்? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? யோசித்து பாருங்கள். ఆలోచించండి. நிறைய கிறிஸ்தவர்கள் சூரியோதயத்தையே பார்த்தது கிடையாது. చాలా మంది క్రైస్తవులు సూర్యోదయాన్ని చూడటమే మర్చిపోయారు. இஷ்டப்படி தூங்கி இஷ்டப்படி எழும்பி ஒரு சின்ன ஜெபம் பண்ணிட்டு நானும் விசுவாசி என்று சொல்லிக் கொண்டார். సోమరోళ్ళలాగా నిద్రపోతుల్లాగా వెచ్చలివిడిగా నిద్రపోయి పగలు వేళాపాల లేకుండా పడుకొని నేను కూడా క్రైస్తవుడిని, నేను కూడా విశ్వాసిని చెప్పుకుంటున్నారు. ஒரு சமயம் ஒரு உபவாச ஜெபத்துக்கு நான் போயிருந்தேன்.
ఒకసారి ఒకానొక సందర్భంలో ఒక ఉపవాస ప్రార్థనకి నేను వెళ్ళాను. ஒரு சகோதரியை நான் சந்தித்தேன். ఒక సహోదరి నన్ను కలిశారు. அவங்க இந்து குடும்பத்திலிருந்து ரட்சிக்கப்பட்ட అన్య జనుల్లో నుంచి ప్రభువుని నమ్ముకున్న ஒரு విశ్వాసం. கிராமத்திலிருந்து வந்திருந்தார். ఒక గ్రామం నుంచి వచ్చారు ఆవిడ. நான் அவளோடு பேசும்போது அவருடைய ஆவிக்குரிய அனுபவத்தை குறித்து விசாரித்தேன். నేను ఆమెతో ఆత్మ సంబంధమైన జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాను. நான் கேட்டேன், நீங்க காலையில எத்தனை மணிக்கு ஜெபம் செய்வீர்கள் என்று. అమ్మా, మీరు వేకువన ఎన్ని గంటలకు లేచి ప్రార్థన చేస్తారు అని అడిగారు. அவங்க என்னை பார்த்து சொன்னார்கள், ఆమె నన్ను చూసి చెప్పింది, అదయ్యా కాலையில 3 மணிலேருந்து 6 மணி வரைக்கும் ஜெபம் பண்ணுவேன். అయ్యగారు నేను 3 గంటలకల్లా లెగుస్తానండి, 6 గంటల వరకు ప్రార్థనలో ఉంటానండి. சாதாரணமா சொன்னார்கள். సాధారణంగా చెప్పేసింది ఆవిడ ఆ మాట. ఆశ్చర్యతోడు கேட்டேன், எத்தனை மணிக்கு? నేను ఆశ్చర్యపోయి అడిగాను, అమ్మా ఎన్ని గంటలకి? அதிகாலை 3லிருந்து 6 வரைக்கும். వేకువజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు నేను ప్రార్థన చేసుకుంటుంటాను. 3 மணி நேரம். 3 గంటలు. நான் கேட்டேன், வாரத்துல ஒரு நாளா எத்தனை நாள் அப்படி ஜெபம் பண்ணுவீங்க? అమ్మా రోజు చేస్తావా, వారానికి ఒక రోజు చేస్తావా అని అడిగాను. அவங்க சொன்னாங்க, கடந்த 15 வருடமாய் தினந்தோறும் நான் இப்படி ஜெபிக்கிறேன். ఆమె నాతో చెప్పిన మాట ఏమిటో తెలుసా? గత 15 సంవత్సరాలుగా ప్రతిరోజు ఇలాగే నేను ప్రార్థన చేసుకుంటున్నాను. அதிகாலை 3 மணி தான் அயர்ந்த நித்திரை வருகிற நேரம். వేకువ 3 గంటలప్పుడు భారమైన నిద్ర వచ్చే సమయం అది. அந்த நேரத்துல அவங்க முழங்கால நிக்கிறாங்க. ఆ సమయంలో త్యాగము కలిగి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తారు. 3 மணி நேரம் ஜெபிக்கிறீங்க. 3 గంటల సేపు ప్రార్థన చేస్తారు. தினந்தோறும் ஜெபிக்கிறீங்க. ప్రతిరోజు ప్రార్థన చేస్తారు. என்ன ஜெபம் பண்ணுவீர்கள்? ఏం చేస్తావమ్మా ప్రార్థన? அவங்க சொன்னாங்க, நான் అంది நம்முடைய தேசத்துக்காக ஜெபம் பண்ணுவேன். దేశం కోసం ప్రార్థన చేస్తానయ్యా, எல்லாரும் రక్షించబడ్డ జెబం பண்ணுவேன். అందరూ రక్షించబడాలని ప్రార్థన చేస్తానయ్యా, సభ్యులకాக జెబం అన్ని பண்ணுவேன். సంఘాల కోసం ప్రార్థన చేస్తానయ్యా, మిషనరీలకాக జెబం பண்ணுவேன். మిషనరీ సేవకుల కొరకు ప్రార్థన చేస్తాను, ఆளுகிறவர்களுக்காக జెబం பண்ணுவேன். దేశాన్ని పరిపాలిస్తున్న నాయకుల కోసం ప్రార్థన వేదத்துல చేస్తాను. ఎదెదకెல்லாம் జెபிக்க சொல்லி இருக்கிறோ எல்லாத்துக்கும் జెబం பண்ணுவேன். పరిశుద్ధ గ్రంథంలో వేటేటి కొరకు ప్రార్థన చేయమని చెప్పారు, అన్నిటి కోసం చేస్తాను. உங்களை குறித்து என்ன? మరి మీ సంగతి ఏమిటి? உங்களை குறித்து என்ன? మరి మీ సంగతి ఏమిటి? எப்பொழுது முழங்காலிலே நிற்கிறீர்கள்? ఎప్పుడు మోకాడిస్తున్నారు? எவ்வளவு நேரம் ஆண்டவருடைய சமூகத்திலே காத்திருக்கிறீர்கள்? ఎంతసేపు ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ఉంటున్నారు? இன்னைக்கு ஆண்டவர் உங்களோடு பேசுகிறார். ఈ రాత్రి ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. இன்றைக்கு ஜெபிக்க உங்களை அர்ப்பணித்துக் கொள்ளுங்க. ఈ రాత్రి మొదలుకొని ప్రార్థన చేయడానికి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకో. அதிகாலையில் அவரை தேடுங்க. వేకునే నా ప్రభువుని వెతకండి. அப்பொழுது அவர்களை நீங்கள் தரிசிப்பீர்கள். అప్పుడు ఆయన మీకు ప్రత్యక్షమవుతారు, మీరు ఆయన చూస్తారు. பிதாவின் சித்தம் அதுவாயிருக்கிறது. తండ్రి చిత్తం అదే.